అందరికీ నమస్తే. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్‌లో మకానాతోటి ఐస్ క్రీమ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులో ఒక కప్పు పూల్ మకానాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మకానా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే పాన్‌లో ఒక పావు కప్పు వరకు జీడిపప్పును కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న పూల్ మకానాని జీడిపప్పుని వేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు కాచి చల్లార్చుకున్న పాలను కూడా వేసుకోవాలి. ఇలా పాలు కూడా వేసుకున్నాక దీంట్లోకి స్వీట్నెస్ కోసం ఒక కప్పు తేనెను వేసుకోవాలి. మీరు కావాలంటే డేట్స్ కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ వెనిలా ఐసెస్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేసినట్లయితే ఈ మకానా అనేవి కొంచెం నానినట్లు అనిపిస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని వేరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని మిక్సీలో వేసుకున్నాక మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత వేరొక బాక్స్లోకి పెట్టుకోవాలి. ఇలా బాక్స్లోకి వేసేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 7-8 గంటల పాటు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇలా 7-8 గంటల తర్వాత మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా ఎమ్మీగా తయారవుతుంది. ఇక ఇలా తయారైనాక మనం కొన్ని డ్రై నట్స్ని కానీ పిస్తాలను కానీ ఇలా సన్నగా కట్ చేసుకొని పైన వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి హెల్దీ ఐస్ క్రీమ్ని చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్